హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేము కూడా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మనకి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తాను చూడండి. నేనైతే ఈ విధంగా 3 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇవైతే మనకు వచ్చేసేసి కాటన్ బ్లౌజులు అండి. చూడండి ఈ విధంగా అయితే డిజైన్ వచ్చినాయి కదా. ఈ డిజైన్ వచ్చిన బ్లౌజ్లో నుంచి మనకి కొంచెం పీస్ అనేది వేస్ట్గా మిగిలిపోతుందండి. అది ఎక్కడంటే మనం నెక్ కట్ చేస్తాం కదా, ఆ నెక్ కట్ చేసే బార్కి అయితే మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ కనుక చేసుకున్నట్లయితే ఈ విధంగా క్లాత్ అనేది మిగులుతుందండి. అలా మిగిలిన క్లాత్తో నేను ఈ విధంగా అయితే చూడండి హెయిర్ బ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. చాలా బాగున్నాయి. హెయిర్ బ్యాండ్ మనకి హెయిర్కి చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి కానీ పెట్టుకోవడానికి కానీ చాలా సులువుగా ఉంటుందండి. జుట్టు అనేది చిక్కు పడకుండా చాలా నీట్గా అయితే వస్తుంది ఈ హెయిర్ బ్యాండ్ వలన. ఈ బ్యాండ్ని ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. నాకు ఈ విధంగా అయితే క్లాత్ అయితే మిగిలిందండి. మొత్తము కూడా క్లాత్ వచ్చేసేసి 60 సెంటీమీటర్లు అయితే చూడండి 60 సెంటీమీటర్లు ఉంది. అలాగే ఈ వెడల్పు వచ్చేసేసి 10 సెంటీమీటర్స్ అయితే ఉందండి. ఈ విధంగా 60 సెంటీమీటర్ల పొడవుతోనూ 10 సెంటీమీటర్లు ఉన్న వెడల్పుతోనూ ఈ విధంగా అయితే నాకు క్లాత్ మిగిలింది కదా. ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది తిరగవేసి అయితే ఈ విధంగా ఓపెన్ చేసేసి పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అటు చివర ఇటు చివర కలిపి ఈ విధంగా నేనైతే డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నానండి. అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసిన దగ్గర చూడండి ఈ 2 కుట్లు ఒకే దగ్గరికి వచ్చేటట్లు పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ కొంచెం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఈ క్లాత్ అనేది ఈ విధంగా లాగినట్లయితే మనకి ఈజీగా అనేది వచ్చేస్తుందండి. ఇలా ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ మనం కుట్టు దగ్గరకు వస్తుంది కదా స్టిచ్చింగ్, ఆ స్టిచ్చింగ్ దగ్గరగా 1 ఇంచ్ లేదా 2 సెంటీమీటర్స్ అంటే మనకి గ్యాప్ ఉంచుకోవాలి. 2 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. ఆ 2 సెంటీమీటర్స్లో నుంచి మనం ఎలాస్టిక్ అనేది లోనికి పంపించడానికి చాలా ఈజీగా అయితే వస్తుంది. అలాగే క్లాత్ కూడా మనం తిరిగివేసి పెట్టుకోవడానికి చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చిన్నగా రఫ్ లాగా లాగినట్లయితే కుట్టు అనేది ఊడిపోకుండా చాలా గట్టిగా ఉంటుందన్నమాట. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నుంచి ఇప్పుడు మనం ఆ క్లాత్ని అనేది తిరగవేసేసుకుందాము. మంచి వైపు వచ్చేస్తుంది ఇప్పుడు మనకి. చూడండి ఆ గ్యాప్లో నుంచి ఇలా ఈజీగా అనేది మనం క్లాత్ అనేది తిరగవేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. ఈ ఎలాస్టిక్ అయితే 7 అంగుళాలు అయితే తీసుకున్నానండి. అంటే 18 సెంటీమీటర్స్ అలా వస్తుంది. దానికి మనం పిన్నీస్ అయితే పెట్టేసుకుని ఈ హోల్ నుంచి ఎక్కించేసుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా మనం చక్కగా హెయిర్ బ్యాండ్ అనేది రెడీ చేసేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు బ్లౌజ్లో కనుక పీస్ మిగిలిపోయింది అనుకోండి, శారీస్ ఉంటాయి కదా, ఆ శారీ దగ్గర మనం ఎలాగో వేస్ట్ క్లాత్ అనేది తీసేస్తామంటే క్రాస్ పీసులు జిగ్ జాగ్ చేసేటప్పుడు అలా క్రాస్ పీస్ తీస్తాం కదా, ఆ పీస్లోంచి కూడా మనం ఈ విధంగా హెయిర్ బ్యాండ్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మిషన్ మీదే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు మిషన్ లేకపోయినా సరే చేతితో కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా రఫ్ లాగా లాగినట్లయితే మనకి కొంచెం గట్టి కుట్టు అనేది పడిపోతుందండి. చూడండి దీన్ని ఈ విధంగా లోనకు పెట్టేసేయాలి. మనకి ఇక్కడ కొంచెం గ్యాపే గమంటూ ఉన్నది. మిషన్తో కుట్టితే మనకి పైన అనేది కుట్టి కనిపిస్తుంది కదా, అలా కాకుండా మనం సూదిలోకి కొంచెం మ్యాచింగ్ కలర్ దారం అయితే ఎక్కించేసుకుందాము. అలా ఎక్కించేసుకుని చిన్నగా ఈ విధంగా లోన్ నుంచి అయితే టాకాల్లాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుందండి. కుట్టు అనేది బయటికి కనిపించకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది.
ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఏ విధంగా వచ్చిందో. మనకి ఎక్కడాక్కడ కుట్లు బయటికి కనిపించకుండా చాలా నీట్గా అయితే వచ్చేసినాయి కదా ఈ హెయిర్ బ్యాండ్స్ అన్నీ కూడా. ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ పీస్లో క్లాత్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.